ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు. కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు. మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు, మనం ఆ బాధలు పడడానికి అనుమతించిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము. కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంతా చీకటి, మన కళ్ళకి గంతలు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును గాని ఆయన మన దగ్గరే ఉన్నాడు. కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాసత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే, నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు. నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో, నువ్వు సొరంగంలో వెళుతున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు. దారి తెలియకపోతేనేం, కష్టాలు కారు చీకటైతేనేం, నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు.